చెప్పండి. ఏపీకి జీవనది అయిన పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం ఈ ప్రభుత్వంలో పూర్తి చేయగలదని మీరు భావిస్తున్నారా? అందరికీ నమస్కారం అండి. నా పేరు చిలంద్ర సాయి కిరణ్. పోలవరం నియోజకవర్గం బుట్టగూడెం మండలం బుట్టగూడెం గ్రామం. ఈ పోలవరం ప్రాజెక్టు ఈ కూటమి ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేస్తుందని చెప్పేసి ఏపీ ప్రజల్లో బలమైన నమ్మకం ఉందండి. అది త్వరగానే పూర్తి చేస్తారు. మోడీ గారి సహకారంతో, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో కూడా చంద్రబాబు నాయుడు గారు విజయవంతంగా పూర్తి చేస్తారని మేము భావిస్తున్నాం. వచ్చే 4 సంవత్సరాలు కూడా కూటమి ప్రభుత్వం ఎటువంటి విభేదాలు లేకుండా కలిసి పాలించగలదని మీరు అనుకుంటున్నారా? తప్పకుండా అనుకుంటామండి. మన జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారే స్వయంగా చెప్పారు, ఇంకో 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఉంటే అభివృద్ధి జరుగుతుంది, ఆయనే ఉండాలని చెప్పేసి ఆయనే కోరుకున్నాడు. దానికి అనుగుణంగా పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం విజయవంతంగా పనిచేస్తుందని చెప్పి మేము భావిస్తున్నాం. రాజమహేంద్రవరం, విజయవాడ చుట్టుపక్కల ప్రజలు గత ప్రభుత్వ కాలంలో బేడి బ్యాచ్లు, గంజాయి బ్యాచ్లతో బాధపడ్డారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టబద్ధతలు మెరుగుపడ్డాయని మీరు భావిస్తున్నారా? నేనైతే అది ఏకీభవిస్తాను. ఎందుకంటే 2019 నుంచి 2024 వరకు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రభుత్వం నడిచిందో, ఎక్కడో అరకు వ్యాలీలో, ఎక్కడో విజయనగరం, బొబ్బిలి సరిహద్దుల్లో ఉన్న గంజాయి కూడా తణుకు నియోజకవర్గంలో ఉన్న కొన్ని కాలేజీలో, కొన్ని పాఠశాలల్లో ఉచితంగా దొరికేస్తూ ఉన్నది. మరి నియంత్రణ చేశానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ ప్రభుత్వం కానీ ఎంతో చెప్పుకొచ్చారు. కానీ మొన్న జరిగిన ఆ 5 సంవత్సరాల పరిపాలనలో గంజాయి కానీ, బ్లేడ్ బ్యాచ్ కానీ ఎక్కడ పడితే అక్కడ రెచ్చిపోతూ అయితే మనకు కనిపించే ఉన్నది. విద్యార్థులు కానీ, యువత కానీ ఈ గంజాయి మత్తులో పడి, ఈ మత్తు పదార్థాల పత్తులో పడి వాళ్ళ చదువులు పక్కన పెట్టేసి తల్లిదండ్రులు కూడా పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించిన తీరు మనకు కనిపిస్తున్నది. అధిక సంఖ్యలో కేసులు కూడా ఆ హయాంలోనే రిజిస్టర్ అవ్వడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు కట్టుదిట్టం చేసాం అంటారు. మీరు కట్టుదిట్టం చేయలేదు సార్. ఫ్రీగా ప్యాకెట్లు అయితే మీరు యువతకి పంచడం అయితే జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గంజాయి కానీ, బ్లేడ్ బ్యాచ్ కానీ ఎక్కడికైతే అక్కడ తగ్గడం అయితే జరిగింది. విద్యార్థులకు అవగాహన సదస్సులు ప్రతి నియోజకవర్గంలో పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, లోకల్ నాయకులు కానీ అందరూ పెట్టడం జరుగుతుంది. గంజాయి వాడితే దానివల్ల జరిగే పరిణామాలు ఏంటి, ఫ్యూచర్లో మీరు పడే ఇబ్బందులు ఏంటి అనేది అవగాహన సదస్సులు వివిధంగా చాలా మంది పెట్టడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల్లో గంజాయి కానీ, మత్తు పదార్థాలు కానీ ఇవేమీ లేకుండా, సరిహద్దుల్లోనే కాకుండా రాష్ట్రంలో కూడా ఎక్కడా లేకుండా వీళ్ళు చేస్తారనే నమ్మకం అయితే మాకున్నది. ఇది విద్యార్థులకి ఎంతో మేలు చేసినట్టు అవుతుందని భావిస్తున్నాను. గత 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వం పరిపాలన ఎలాగుంది, ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ రోజుతో సంవత్సరం పూర్తి చేసుకుంది కదా, ఏ పరిపాలన బాగుందంటున్నారు? లాస్ట్ ప్రభుత్వం బాగా చేసింది, ఇప్పుడు అడ్మినిస్ట్రేట్ సరిగ్గా జరగట్లేదు. మీ ఇక్కడ 3 రాజధానులు కావాలనుకుంటున్నారా, ఒకే రాజధాని అమరావతి ఉండాలని కోరుకుంటున్నారు? 3 రాజధానులు అయితే డెవలప్మెంట్ ఉంటుంది. రాయలసీమ, కోస్తా, ఇటు విజయవాడ డెవలప్మెంట్ ఉంటుంది.